హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇప్పుడు ఎందుకంటే ఎండలు ముదురుతున్నాయి అమ్మా. పెసరపప్పు చారు, కందిపప్పు చారు అమ్మా, శనగ కట్టు చక్కగా అన్నీ కూడా ఇప్పుడు వేసాకాలం కాబట్టి పిల్లల సెలవులు వచ్చేటప్పుడు చక్కగా అలా పులుసుల కింద పెట్టుకుంటే సెలవు చేస్తుందని చెప్పి ఈవేళ నేను మజ్జిగ పులుసు ఎక్కువ కర్ణాటక స్టైల్లో చేసుకుంటారు. వీళ్ళు కర్ణాటక వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. ఇది మన ఆంధ్ర వాళ్ళు మొదలెట్టేశారు అక్కడ కూడాను. చాలా సలవ, చాలా బాగుంటుంది. రండి అమ్మ చూపిస్తాను బంగారం. అమ్మా ఇవి నేను వేసుకుని మెటీరియల్ అన్నీ చూపిస్తాను. మెటీరియల్ ఎక్కువైనా అనుకోకుండా అన్నీ మన ఇంట్లో ఉండియే. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, 2 ములక్కాళ్ళు, 1 టమాటా, కొత్తిమీర, ఓకేనమ్మా. 1 అరటికాయ, 1 బంగాళాదుంప, కాలీఫ్లవరు, వంకాయ, ఆనపకాయ, చిలకడదుంప కూడా వేసుకున్నాను నేను ఉన్నది కాబట్టి. ఓకేనా? మన ఇంట్లో ఉండి ఇవన్నీ కూడా పని కట్టుకుని మనం కొనుక్కు తెచ్చుకోక్కర్లేదు. ఇవన్నీ కూడా ఒక బాయిల్ రానిద్దాం. సాల్ట్ నీళ్లు పోసుకున్నాను. ఓకేనమ్మా. వేసుకున్న తర్వాత ఇందులో ఏమి వేస్తానో చెప్తాను. ఈ కూత వస్తేనే బాగుంటుందిరా, ఎందుకంటే మనం తినేటప్పుడు చక్కగా కరిగిపోతాయి, టైం తీసుకోదు అమ్మా. ఇవి ఇలా కోసుకోండి నిలువుని. ఇది బంగాళదుంప, చిలకడదుంప, అరటికాయ ముక్క, వంకాయ. సాయం మెటీని చెప్పింది మెటీరియల్ అనుకోకుండా బంగారం, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అన్నీ మన ఇంట్లో ఉండియే అమ్మా. ఇదిగో తగినంత ఉప్పు, చిటుకుడు కారం, పసుపు ఎక్కువ వేసుకోండి. ఇందులోనే వేసేస్తున్నాను. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఓకేనమ్మా. ఇది మూత పెట్టుకున్న తర్వాత మనం ఏం వేస్తాను అన్నది చెప్తాను. ఇది ఒక్క కూత చాలమ్మా. ఇదిగో మనకి ఇందులో పోపులు అమ్మా, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి. ఇది ఇక్కడికి పుట్నాల పప్పు. ఇదిగో 25 గ్రాములు తీసుకున్నాను. ఇదిగో మిక్సీ పట్టుకున్నాను. ఇందులో కలుపుకోవాలన్నమాట. 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను నేను మజ్జిగ పులుసుకి. దీన్ని ఇలాగా మ్యారినేట్ చేసుకోండి ఇలా చక్కగా. ఇది కూడా ఇందులో పోసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. పుట్నాల పప్పు వేసుకున్నాం కదమ్మా. ఇలా చాలా రుచిగా ఉంటుందిరా. చాలామంది తెలియక శనగపిండి వేసుకుంటారు. శనగపిండి కర్ణాటకలో ఈ పుట్నాల పప్పు వేసుకుంటారు. అక్కడ మనం ఇంకా ఎప్పుడు పప్పు వాడతాం, వాళ్ళు గుళ్ళు వాడతారమ్మా. ఫ్యాక్టరీలు ఉంటాయి కదమ్మా, అక్కడ పంట కదా, గుళ్ళు వాడతారు. ఏడుచన గుళ్ళు కూడా మంచిగా దొరుకుతాయి. కాటికని ఉంది ఊరు అక్కడ, గంగావతి దగ్గరలో. ఆ కాటికలోను ఏడుచనగ ఫ్యాక్టరీ ఉంది, అక్కడి నుంచి తెచ్చుకుంటారు డబ్బాలు అయ్యిన. అక్కడ అది ఉడికేటప్పటికి ఇది నానమాట. చాలా రుచిగా ఉంటాయి. అక్కడ జొన్న రొట్టెలో గట్ట తింటారమ్మ. ఇది రైస్లో తింటాం మనం. ఇక్కడ జొన్న రొట్టెల్లోకి ఎక్కువగా తింటారు. చాలా బాగుంటుందిరా, ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనమ్మా. పోపు వేసుకుందాం. మజ్జిగ మరగాలి కొంచెం, అందుకని అది ఒక కూత వేయించుకున్నాను. వెల్లుల్లిపాయ వేయకూడదమ్మా. ఇందులో కొంచెం ఇంగి వేసుకుందాం. బాగుంటుంది అంతే. ఇందులో మళ్ళీ కొంచెం పసుపు వేసుకుందాం. పోసేసుకుందాం మజ్జిగ. అందులో వాటర్ చూసుకొని దాన్ని బట్టి కొంచెం పడితే కొంచెం వాటర్ పోసుకుందాం అమ్మా. ఇది ఇలాగ ఒక దెబ్బ తగలాలి. అదిగోనమ్మా. ఇందులో పోసేసుకుందాం. ఇవి ఎక్కువ మొలాన్ని
ఇలాగా తక్కువ మోతాదులో మీరు మామూలుగా ఉడకబెట్టుకోవచ్చు. ఇదిగో అమ్మ, ఇది ఇప్పుడు ఒక్క దెబ్బ ఒక్క పొంగు వస్తే సరిపోద్ది, ఎందుకంటే ముక్కలు ఉడికిపోను మళ్ళీ. అదే ఉడకలేదనుకో, ఇందులో ఉడకబెట్టామనుకో టైం ఎక్కువ తీసుకుంటుంది. అది మీకు టైం గురించి కూడా చెప్పడానికి. ఇప్పుడు నేను ఇందులో ఉప్పు అది చూసుకుంటాను. ఒక్క పొంగు వస్తే ఉప్పు పడద్దమ్మా, వేస్తాను. మీకు ఆనపకాయకే వచ్చేస్తుంది పులుపు దార. అంతే, ఒక్క పొంగు వచ్చే చూపిస్తా. ఓకేనమ్మా, ఇగో ముక్కలన్నీ తినేయచ్చు, ఏది వేస్ట్ అవ్వదు. చూసారమ్మా, అది మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే ఏపుడు పప్పు కదా, కమ్మదనం వస్తుంది, చక్కటి స్మెల్. పులుపు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుందమ్మా. ఆనపకాయ వేసేటప్పటికి మజ్జిగ తగిలేటప్పుడు పులుపు వచ్చేస్తుంది అంతే. అందుకని ఇందులో నిమ్మకాయ పిండడం కానీ చింతపండు వేయడం కానీ ఏమి ఉండదు. ఓకేనమ్మా, అంతే, సూపర్. కుక్కర్లో కూత అయింది, మనం కొంచెం తొందరగా అయింది. మామూలుగా ఉడకబెట్టుకుంటే ఒక 5 నిమిషాలు తేడా వస్తుంది అంతే. ఓకేనమ్మా, మరి నచ్చిందే అనుకుంటున్నాను. రెండు బంగారం ఇలా చేసుకోండి, బాగుంటుంది. పిల్లలు కూడా తింటారు, ఎందుకంటే ముక్కలు ఉన్నాయి కాబట్టి. ముక్కలు ఇష్టపడే వాళ్ళు ఇలా తింటే చాలా బాగుంటుంది. ఉత్తు మామూలుగా బాయిల్ చేసుకుని తింటున్నారు కదా, దానికన్నా ఇది మనం రైస్లో తింటాం కాబట్టి ఇంకా బాగుంటుంది, సలవ చేస్తుంది. ఓకేనా, మరి నచ్చిందే అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఏమ్మా చక్కగా చూసి మంచి మెసేజ్లు పెట్టి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.